ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి ఫిబ్రవరి దర్శన్ టికెట్స్ గురించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఎట్టకేలకైతే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న వేటు న్యూస్లో 27 తేదీ రిలీజ్ చేస్తారు అనేసి న్యూస్ వచ్చింది. అందరూ రెడీ అయిపోయారనమాట. నిన్న నైట్ 8 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈరోజు మార్నింగ్ టీటీడీ వెబ్సైట్లో కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. ఫ్రెండ్స్, చాలామంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకుందాం అనేసి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేలోపే అక్కడ ఆల్మోస్ట్ టికెట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనేసి నేను డెప్త్గా అక్కడ చూశానమాట. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక లాజిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని కన్నా మీరు తెలుసుకున్నారంటే మీరు ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ లాజిక్ ఏంటి, ఏ టైమింగ్లో లాగిన్ అవ్వాలి, ఇక్కడ మెయిన్ ఏంటంటే లాగిన్ టైం అనమాట. ఆ లాగిన్ టైం, ఏ టైంలో మనం లాగిన్ అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, 100% టికెట్ బుక్ అవుతాయి అనేసి నేనైతే ఈ వీడియోలో మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకున్నటువంటి ఫిబ్రవరి దర్శన్ టికెట్స్లో ఇంకా మనకి మిగిలిన ఛాన్స్ 2 టికెట్లు అనమాట సామాన్య భక్తులకు. మొదటి టికెట్ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 300 రూపాయల టికెట్ల గురించి మాట్లాడుకుందాం. తరువాత ఫ్రీ దర్శనం టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 పాయింట్, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్. ఫ్రెండ్స్, ఎక్కువ మంది బుక్ చేసుకోవాలన్న టికెట్స్ కూడా ఈ 300 రూపాయల టికెట్సే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాజిక్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు టికెట్ బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదటగా మీరు ఎన్ని గంటలకు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే, ఇది చాలా కీలకమైన దశ. లాగిన్ అనేది మనకి టికెట్లు దొరకతాయా దొరకవా అనేసి ఇక్కడ తేలిపోతుంది మనకి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 9 గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా. అందరూ ఏమనుకుంటారు, 9 గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తే కరెక్ట్ 9 గంటలకే లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. కానీ అలా కాదు. లాగిన్ కన్నా ముందు మనకి ఇంకొకటైతే వస్తుంది, టైమర్ అనేసి. ఇదే అనమాట, చాలా బ్యాడ్గా ఉంటుంది. మనకైతే మన అదృష్టమో దురదృష్టమో ఈ టైమర్ తక్కువ పడితే మన అదృష్టం అనమాట. చాలామందికి 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పడింది. 20 నిమిషాలు 15 నిమిషాలు పడితే మనకి టికెట్స్ 100% దొరకవు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏ టైంలో వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. లాజిక్ ఏదని చెప్పాను కదా, ఈ లాజిక్ ఇక్కడే యూస్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా 8:57కి మీరైతే టీటీడీ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. తర్వాత అక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్లిక్ హియర్ అనేసి వచ్చిన వెంటనే దాని మీద క్లిక్ చేయండి. ఎంత ఫాస్ట్గా మీరైతే క్లిక్ హియర్ అని అక్కడ క్లిక్ చేస్తారో తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది. అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు టైమర్ పడితే మనకైతే టికెట్స్ అనేటివి 100% బుక్ చేసుకోవచ్చు. తర్వాత 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్. ఇదన్నమాట చాలా లేటు. అలా ఎక్కువ టైం వస్తే మళ్ళీ రీఫ్రెష్ చేయండి పేజ్ రీఫ్రెష్ చేస్తూనే ఉండండి టైం తక్కువ పడేలోపు. అంతవరకు ట్రై చేయండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి తర్వాత టైమర్. ఈ టైమర్ తక్కువ పడిన వాళ్ళకి అదృష్టం, ఎక్కువ పడిన వాళ్ళకి డౌట్ అనమాట, టికెట్స్ దొరకవు. తర్వాత టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దెన్ కింద క్యాప్చా. చాలామంది స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ గాను, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ గాను ఎంటర్ చేస్తుంటారు. అక్కడ ఏ లెటర్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి కింద టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా లాగిన్ కంప్లీట్ అయిపోయినట్లే. తర్వాత ఇక్కడ నుండి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డేట్, మనం ముందుగానే మైండ్లో ఒక డేట్ ఫిక్స్ అయి ఉండాలి. ఆ టైంలో అక్కడ డేట్స్ అన్ని గ్రీన్ కలర్లో కనిపించేలోపు ఏ డేట్కి వెళ్దాం అని మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసేలోపు మనకి టికెట్స్ అయిపోతాయి. ముందుగానే ఒక డేట్ ఫిక్స్ అయిపోండి. తర్వాత ఆ డేట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి టైం స్లాట్స్ ఓపెన్ అవుతాయి. అంటే మీరు ఏ టైంలో దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు అనేసి.
సో ఏ టైమింగ్లో వెళ్ళినా వాళ్ళు అలో చేస్తారు. కాబట్టి ఏదో టైం స్లాట్ అంటే ఎక్కువ టికెట్స్ ఏ టైం స్లాట్‌లో ఉన్నాయో సో ఆ టైం స్లాట్ తీసుకునేయండి. తర్వాత కింద అడిషనల్ లడ్డూస్ అనే వస్తుంది. సో అడిషనల్ లడ్డూస్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ రూ. 50. తర్వాత మనం తిరుమల లడ్డు కౌంటర్‌లోకి వెళ్ళినా కూడా రూ. 50. సో బోలెడన్ని లడ్డూలు ఇస్తారు వాళ్ళు. సో బోలెడన్ని లడ్డూలు మనకి అక్కడే ఇస్తారు కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే దానికన్నా అక్కడే వెళ్ళి తీసుకుందాం. తర్వాత కింద నెంబర్ ఆఫ్ టికెట్స్ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 టికెట్స్ ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి తీసుకోవచ్చు. సో ఎక్కువ మంది ఫాస్ట్‌గా టైపింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి 6 టికెట్ తీసుకునేయండి. ఫస్ట్‌గా అంటే 2 మినిట్స్, 3 మినిట్స్ టైమర్ పడిన వాళ్ళు 6 టికెట్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు 100%. సో 6 టికెట్స్ తీసుకున్న తర్వాత ముందుగానే మనం టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ కంటే ముందే ఏం చేయాలంటే ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ముందుగానే రాసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ వాళ్ళ నేము, ఏజు, తర్వాత జెండరు, తర్వాత ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డా, ఓటర్ కార్డా లేదా పాస్‌పోర్టా. సో మీ దగ్గర ఏ కార్డ్ ఉంటే ఆ కార్డ్ అక్కడ ఎంటర్ చేసేసి దాని నెంబర్ కింద ఎంటర్ చేయండి. సో ఇలా మొత్తం 6 టికెట్లు కాబట్టి ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. దెన్ ఫైనల్‌గా బుక్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. బుక్ నౌ అని కొట్టేసిన తర్వాత పేమెంట్ సెక్షన్‌లోకి అయితే వెళ్తాం. సో ఇక్కడ చాలామందికి డౌట్. పేమెంట్‌లో ఏ పేమెంట్ చేయాలి? యూపీఐ ద్వారా చేయాలా? లేదంటే కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేసి చాలామందికైతే డౌట్ ఉంది. సో మీరు నిశ్చింతగా అంటే డౌటే లేకుండా యూపీఐ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. వేరేది ఏమీ తీసుకోవద్దండి. సో వేరేటివైతే అక్కడ మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. లేదంటే అక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేలోపు ఇక్కడ టికెట్స్ అది మళ్ళీ ఇంకో ఎర్రర్ వస్తుంది. సో మీరు లేట్ చేయకుండా మీ యూపీఐ ఐడి సో యూపీఐ ఐడి ఎలా చూసుకోవాలంటే ప్రస్తుతానికి మీ దగ్గర ఫోన్‌పే యాప్ ఉందనుకోండి. సో ఫోన్‌పేలో మీ లాగిన్ పేజ్‌లోకి అయితే వెళ్తే అక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి. మీ కార్డు నెంబరు తర్వాత అక్కడే యూపీఐ ఐడి అనేసి ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరికీ ఏమని ఉంటుందంటే మీ ఫోన్‌పే నెంబర్ @YBL అని ఉంటుంది. సో ఆ వైబీఎల్ ఫోన్‌పే నెంబర్ ఎంటర్ చేసేసి తర్వాత అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ ఫోన్‌పే యాప్‌కి ఉంటుంది కదా! సో ఆ యాప్‌కి టీటీడీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. సో ఇట్లా అమౌంట్ సెండ్ చేయండి అనేసి మీరు ఎన్ని టికెట్స్ అక్కడ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో సో అన్ని టికెట్స్ ఇంటూ ₹300 అంటే మొత్తం ఎంత అవుతుందో సో అంత అమౌంట్ వాళ్ళు మీకైతే ఫోన్‌పే ద్వారా తీసుకోవడానికి రిక్వెస్ట్ పంపిస్తారు. సో మీరు లేట్ చేయకుండా దాని మీద పే అని క్లిక్ చేసేసి మీ పిన్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ టీటీడీ వెబ్‌సైట్‌లోకి వచ్చేయండి. సో ఇక్కడ మీకక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతే అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ రూపంలో మీకైతే అవి సేవ్ అవుతాయి. దెన్ మీ దగ్గరలోని ప్రింటర్ షాప్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ నుంచి అంటే మీ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయ్యి అక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అవ్వకుండా సో ఫెయిల్ అని వచ్చిందంటే అక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో దాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. అది మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అది అలానే సేవ్ చేసుకోవాలి మీరు. తర్వాత మీకు ఇంకా 99% టికెట్స్ రావు. మీకు టీటీడీ నుంచి రీఫండ్ వస్తుంది. ఎవరికి ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అవ్వకుండా ఫెయిల్ అయ్యి అక్కడ మనీ డెబిట్ అయింటుందో వాళ్ళకి 100% మీకైతే రీఫండ్ వస్తుంది. అది 3-4 వారాలు పట్టే అవకాశం ఉంది. సో ఒక్కొక్కసారి 2 నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మీకు టీటీడీ నుంచి రీఫండ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రీఫండ్ అయితే వస్తుంది. దెన్ ఇంకొకసారి ట్రై చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఈ టికెట్స్ కూడా సేమ్ ప్రాసెస్. లాస్ట్‌లో పేమెంట్ ఆప్షన్ ఉండదు. బుక్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో తిరుమల దర్శనం టికెట్లు బుకింగ్ చేసుకునే ఏకైక అవకాశం ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని సార్లు ఎర్రర్ అని వస్తుంది. సో ఈ ఎర్రర్స్‌ని మనం ఎలా ఎదుర్కోవాలంటే సో మీరు లాస్ట్‌లో మీ ఆధార్ నెంబర్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద బుక్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ బుకింగ్ మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ టికెట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ రాకపోతే ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఎర్రర్ వచ్చిన వెంటనే అక్కడ చూస్ అనదర్ స్లాట్ అని వస్తుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి డే టు టైమింగ్‌లో టికెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకొక డే టు టైం తీసుకోండి అనేసి అక్కడ మీకు వాళ్ళు ఆల్టర్నేట్‌గా ఇంకొక ఛాన్స్ ఇస్తారు.
సో మీరు ఏం చేయాలంటే వెంటనే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ క్లిక్ చేసేసి సో మళ్ళీ మీరు క్యాలెండర్లోకి అయితే వెళ్తారు. క్యాలెండర్లో ఏ డేట్లో గ్రీన్ కలర్ డేట్స్ ఉన్నాయో సో ఆ గ్రీన్ కలర్ డేట్ తీసుకునేసి ఇంకొకసారి టైం స్లాట్స్ అన్ని చూడండి. టైం స్లాట్స్ ఎక్కువ టికెట్లు ఏ టైం స్లాట్లు ఉన్నాయో సో ఆ టైం స్లాట్ మీరు తీసుకోండి. తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇంతకుముందు ఎంటర్ చేశారు కాబట్టి ఈసారి ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఎన్ని టికెట్స్ కావాలో చెప్తే సో అన్ని టికెట్స్కి ఇంతకుముందు మీరు ఎన్ని ఆధార్ నెంబర్స్ అయితే ఎంటర్ చేశారో ఆల్రెడీ అక్కడ అన్నీ వచ్చే ఉంటాయి. సో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డౌన్లోడ్ బుక్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో అప్పుడు కూడా ఎర్రర్ వస్తే మళ్ళీ ఫాస్ట్గా సేమ్ ప్రాసెస్ క్యాలెండర్లోకి వెళ్ళి ఇంకొక డేట్ తీసుకోండి, ఇంకొక టైం తీసుకోండి, మళ్ళీ నెంబర్ ఆఫ్ టికెట్స్ తీసుకోండి. సో ఇది అన్నమాట. ఎంత ఫాస్ట్గా ఎర్రర్ వచ్చిందంటే మాత్రం మీరు చాలా అలర్ట్గా ఉండి బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో నేనైతే చెప్తున్నాను. సో ఏంది వీడు సోది చెప్తున్నాడు అనేసి మీరు ఎవరు అనుకోకండి. సో నా ఎక్స్పీరియన్స్తో గత సంవత్సరం నుండి నేనైతే ఈ టికెట్స్ బుక్ చేస్తున్నాను. సో ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఇంకొక నెల ఆగాల్సిందే. చాలామంది 2 నెలలు 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ టికెట్స్ దొరకలేదంటున్నారు. సో వాళ్ళైతే ఈ వీడియో చూసి కొంచెం ట్రైనింగ్ తెచ్చుకొని తర్వాత మీరైతే టికెట్స్ బుక్ చేసుకోవడానికైతే వెళ్ళండి. 100% టికెట్స్ బుక్ అవుతాయి. నేనైతే చెప్తున్నాను కదా, నా గ్యారంటీ. ఎగ్జాక్ట్గా 8:57కి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. దెన్ 100% టికెట్స్ బుక్ అవుతాయి. సో టికెట్స్ బుక్ అయిపోయిన వెంటనే మన వీడియోలోకి వచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను టికెట్స్ బుక్ చేసుకోగలిగాను అనేసి మీరు కామెంట్ చేయండి. అదే నాకు తృప్తినిస్తుంది. సో అందరూ టికెట్స్ బుక్ చేసుకోవాలనేసి ఆశిస్తున్నాను. దెన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. సో బుక్ చేసుకున్న వెంటనే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బుక్ చేసుకున్నారా లేదా అనేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఇంకొక లాజిక్స్ ఏమన్నా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేటి ఉంటే నేనైతే తప్పకుండా మీకైతే చెప్తాను. సో అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ఈ వీడియోని సోది అనుకోకుండా మీరు నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తే తప్పకుండా మీరైతే టికెట్స్ బుకింగ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట ఇవాళ అప్డేట్స్. సో చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో. దెన్ బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.